ఇప్పుడు మనం రొయ్యల పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. అల్లం, చిన్నుల్లి, గరం మసాలా కోసం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ. నిమ్మకాయలు పెద్ద సైజు అయితే 6 కావాలి, హాఫ్ డజన్. గసగసాలు 1 స్పూన్ లైట్గా ఫ్రై చేసి పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, గుజ్జు వచ్చింది. నేను ఇది 3 మ్యాంగోస్ తీసుకున్నాను, కారం రంగు బాగుండిద్దని. కొంచెం సాల్ట్ మనం రొయ్యల్లో వేసాం కదా, ఇంకొంచెం కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రొయ్యల పచ్చడి ఎట్లా చేయాలో చూద్దామా. రొయ్యలు మనకి వైట్ రొయ్యలు, టైగర్ రొయ్యలు 2 రకాలు దొరుకుతాయి. ఈ టైగర్ రొయ్య అయితే చాలా బాగుంటుంది, ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి పచ్చడికి ఇది అయితే చాలా బాగా వచ్చింది. కాబట్టి టైగర్ రొయ్యకే తీసుకోండి. ఇవి నేను చిన్న సైజే దొరికినాయి, నేను చిన్న సైజే తీసుకున్నాను. యాక్చువల్లీ కేజీకి 20 రొయ్యలే దొరుకుతాయి, 20 కౌంట్ అంటారు కదా, అవి తీసుకుంటే ఇంకా బాగా వచ్చింది పచ్చడి. ఇవి చూసారు కదా, ఇవి టైగర్ రొయ్యలు, ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. ఇవైతే మనకి లోపల లైన్ కూడా ఉండదు, చూసారు అంటే మీరు అప్పటినే వేసేసుకోవచ్చు. ఇదే వైట్ రొయ్యలు అనుకోండి, లోపల బ్లాక్ లైన్ వచ్చింది, అవి తినే మేత, అవి తీయాల్సి వచ్చింది, ఇంకా చాలా పని ఉండిద్ది, మెత్తగాను ఉంటుంది. కాబట్టి ఎక్కువ టైగర్ రొయ్యలకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇవి ఒలవటం, మీరు ఒలిపించుకోవడం చాలా తేలిక. ఇది ఉంది కదా, ఇప్పుడు మీరు ఇట్లా తీసేసినా తలకాయ వచ్చేస్తుంది. తర్వాత ఇట్లా సగానికి పట్టుకుని ఇట్లా తీసారనుకోండి, ఇలా వచ్చేస్తాయి కాళ్ళు. ఇట్లా తీస్తే ఈ వెనకాల నొక్కితే ఇది వచ్చేస్తుంది, అయిపోయింది కదా, చాలా సింపుల్. ఇంకా తేలిగ్గా కావాలంటే ఇంకా ఈజీగా వస్తాయి. ఇప్పుడు మధ్యలో పట్టుకుని ఇట్లా తీసేస్తే ఇవంతా ఇట్లా తీసేసుకోండి, ఒక్కసారికి అయిపోయింది, ఇది అయిపోయింది. ఎంత తేలిక చూసారా. వైట్ క్లీన్ చేయడానికి ఇప్పుడు చూసారు కదా, ఎట్లా క్లీన్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బాగా క్లీన్ చేయాలి వాటర్తో, కొంచెం పసుపేసి అలా. ఇంకా ఎక్కడన్నా లైన్స్ ఉంటాయి, వీటి మీసాలు ఉన్నాయి కదా, ఇవి ఎక్కడన్నా ముక్కలు ఉంటాయి, అవి కూడా ఎక్కడన్నా ఉన్నాయేమో క్లీన్ చేసుకుని చక్కగా 2 టైమ్స్ క్లీన్ చేసేసుకుంటే చాలా క్లీన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక చట్టి తీసుకుని అందులో ఇవి వేసేసేసి, మీకు డౌట్ రావచ్చు, మామూలుగా అట్లా రావట్లేదు మాకు ఐస్లో పెట్టినవి అయితే ఇట్లా వచ్చేస్తాయి. అవే ఫ్రెష్ రొయ్యలు మీకు దొరుకుతున్నాయి అనుకోండి, ఫ్రెష్ రొయ్యలు అయితే కొంచెం నీళ్ళు బాయిల్ చేసి, బాయిల్ నీళ్ళల్లో ఆ రొయ్యలు వేసామనుకోండి, అవి బాయిల్ కొంచెం రెడ్ కలర్ వస్తాయి. ఆ రెడ్ కలర్ వచ్చినాయి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది ఈయన. ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకుందాం. మీరు చూసారు కదా, ఇప్పుడు పసుపు, ఇప్పుడు చట్టి తీసుకుని రొయ్యలు వేసేసి పసుపు వేసుకున్నాం కదా, ఆ పసుపులోని కొంచెం సాల్ట్ వేసి కొంచెం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అవ్వనిచ్చి వాటర్ బాగా వస్తాయి కదా, బాగా వచ్చినప్పుడు ఆ వాటర్ వంచేస్తే రొయ్య ఎక్కువ మెత్తపడకుండా ఉండిద్ది, అప్పుడు ఆయిల్లో ఫ్రై అయ్యిద్ది. ఆ వాటర్ వంచేస్తే నీసు వాసన పోయిద్ది. తరువాత మనం సింపుల్గా ఆ వాటర్, ఇంకా లైట్గా ఉన్న వాటర్ అంతా డ్రై అయిన దాకా పొయ్యి మీద పెట్టుకుని, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మనం రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా, అది కాసేపు బాయిల్ అవ్వాలి. చూసారా ఫ్రెండ్స్ ఎన్ని నీళ్ళు వచ్చినాయో. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ మనం వంచేసేసి మళ్ళీ పొయ్యి మీద పెడదాం. చూసారా ఫ్రెండ్స్, నేను వాటర్ వంచేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. ఇక్కడన్నా కొద్ది గొప్ప వాటర్ ఉండేది కదా, అది కూడా ఇట్లా డ్రై అయిపోవాలి. ఒక నిమిషం ఇట్లా అయినాక మీకు టైగర్ రొయ్య, వైట్ రొయ్య డిఫరెంట్ తెలుస్తుంది. చూసారా ఫ్రెండ్స్, చక్కగా వాటర్ లేకుండా ఎలా డ్రై అయిపోయిందో మనకి మొత్తం. ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. కేజీ రొయ్యలకి 1/2 కేజీ ఆయిల్ పట్టిద్ది. ఆ 1/2 కేజీ ఆయిల్ హీట్ అయిన తర్వాత, నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను కదా, మొత్తం ఒకేసారి వేయట్లేదు, 1/2 కేజీ రొయ్యలు వేస్తున్నాను. మనం ఎన్ని తీసుకున్న రొయ్యలు చాలా తక్కువ అవుతాయి. ఇవి 1/2 కేజీ రొయ్యలు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ 1/2 కేజీ ఫ్రై చేసుకుంటాను చక్కగా. సరే ఫ్రెండ్స్, ఇట్లా సిమ్లో పెట్టి తిప్పుతానే ఉండాలి, సాయంత్రం గోల్డెన్ ఫ్రై గట్టి పడుతుంది అన్నప్పుడు దాకా. మీకు బాగా నిలవ ఉండాలి, ఎక్కువ పట్టుకుంటున్నారు అంటే కొంచెం బాగా గట్టి పడాలి, టక్కన మోగాలి, అప్పుడు దాకా వేయాలి. నేను కొంచెం కేజీయే కాబట్టి, నాది ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి నేను మరీ అంత గట్టిగా వేపట్లేదు. చూసారా, 1/2 కేజీ వేపితే ఎన్ని అయినాయో, కొంచెమే అవుతాయి. ఇట్లా అయిందాక ఉంచి తీసివేయాలి. చూసారా ఫ్రెండ్స్, నాకు ఎందుకు కొంచెం లైట్గా పచ్చి వాసన ఉందని అనిపిస్తే మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను.
ఇలా ఈ పొంగు వచ్చింది కదా అల్లం చిన్నులపాయ వేసినాక పొంగంతా ఆగిన దాకా అలా తిప్పుతూనే ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నాను, లేకపోతే పొంగు వచ్చేసింది. అందుకే పెద్ద ప్యాన్ పెట్టుకున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అల్లం చిన్నులపాయ వేయండి, లేకపోతే మాడిపోయిద్ది. ఫుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ సరిపోయింది నాకు. నేను కారం ఇప్పుడు వేయను, ఈ నూనె అంతా చల్లారిపోయిన తర్వాత కారం కలుపుతాను, లేకపోతే నల్ల పడిపోయిద్ది అని అంటారు. అదొకటి గుర్తుంచుకోండి. ఇప్పుడేం వేయాలి చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొత్తం రొయ్యలన్నీ ఎగినవన్నీ తీసేసుకున్నాను. ఇప్పుడు నేను పొయ్యి కట్టేసేసి ఆఫ్ చేసాను. చూసారా ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు ఈ రొయ్యలన్నీ ఫ్రై అయిపోయాయి. నేను దీంట్లో గసగసాల పౌడర్ కొంచెం వేసాను, ఇంకొంచెం 1 స్పూన్ వేసాను, సాల్ట్ రొయ్యలు ఆల్రెడీ వేసాను కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను. సాల్ట్ కానీ కారం కానీ కొంచెం రొయ్యలే కాబట్టి ఎక్కువ కాదు, కాబట్టి తక్కువ కారం కూడా 2 స్పూన్ వేసాను. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ రసం వేస్తున్నాను. 1/2 డజన్ నిమ్మకాయల రసం వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై అయిన అల్లం చిన్నులపాయ పేస్ట్ ఆయిల్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఎంతో టేస్టీ అయిన రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. 1 kg ట్రై చేయండి, కానీ చాలా తక్కువ క్వాంటిటీలో అయితే. నేర్చుకుని బాగా కుదిరినాక 2 kgs చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుండేది. కానీ ఇందులో చిన్న టిప్స్ ఏంటంటే, కొంతమంది అల్లం చిన్నులపాయ పేస్ట్ గుజ్జు కోసం ఎక్కువ వేస్తారు, కానీ అదంత టేస్ట్ అనిపించదు. కొంచెం గసగసాల పౌడర్ వేస్తేనే టేస్ట్ బాగుండిద్ది. ఇంకా కొంతమంది వేరుగా ఎట్లా అంటే టమాటా పచ్చడి ఉండేది కదా, ఈ ఆయిల్ ఫ్రై చేసేసి టమాటా పచ్చడిలో కలిపి కూడా తింటారు, అది ఇంకో టైప్ ఉండేది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన ఆయిల్ అల్లం చిన్నులపాయ పేస్ట్ని ఈ రొయ్యలలో కలిపేసేస్తున్నాను. అంతే, అయిపోయింది మన రొయ్యల పచ్చడి. ఇప్పుడు మా బాబు దీంట్లో ఉప్పు కారం చూస్తాడు. మేము చాలా కారం తక్కువ తింటాం, అందుకనే తక్కువ వేసుకున్నాం. ఉప్పు కారం మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోండి, ఓకేనా? అంతే, ఎంతో టేస్టీ రొయ్యల పచ్చడి రెడీ.